నామములో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనతా ప్రభావం మన యేసు ప్రభువుల వారికి చెల్లిన గాక. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చాలా అద్భుతంగా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు చాలా గొప్ప విషయాల్ని మరి చక్కగా ఆ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు, మా గురించి మేము ప్రకటించుకోవట్లేదు, దేవుని శక్తిని దేవుని గొప్పతనాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం అంటూ ఉన్నాడు. దేవుని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని గురించి మేము తెలియజేస్తూ ఉన్నాము అని చెప్పైనా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడండి. కాబట్టి ఈ పరిచర్య ప్రభు నిమిత్తం చేసేటువంటిది, ప్రభు యొక్క కార్యాలను వివరించేటువంటిది. ప్రభు కొరకు కాదు, చెప్పాలంటే ఒక విధంగా ప్రభు కొరకు మనం చేసేది ఏమీ లేదు, మన కొరకే మనం చేస్తూ ఉన్నాం. ఆత్మల సంపాదన ఎవరికి? మనకే. ఎంత ఆత్మలు సంపాదింస్తే అంత ప్రతిఫలం ప్రభు దగ్గర పొందుకుంటామన్న ఉద్దేశంతో ఈ పరిచర్య చేస్తుంటాం మనం అంతా కూడా. సో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది మరి ఆశతో దేవుని సందుకు వస్తారు. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి, కొన్ని బంధకాల్లో ఉంటుంటారు. మరి వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దేవుని సందుకు వస్తారు. మంచిదే, రావాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు, మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాడు. చాలా సంతోషం. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది, దేవుని స్వరూపై ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసేను. ఎవరంటండి? అవిశ్వాసులు అంటే నమ్మనటువంటి వారికి ఏమవుతుందంటండి? అపనమ్మకం ఎవరిలోనైతే వస్తుందో వాళ్ళకి అవిశ్వాసం. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ విశ్వాసం, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించబడినంత కాలం మనం ఏది చేసినా కానీ, ఎలా చేసినా కానీ, వింటున్నారా, మన మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం ఏం చేసినా ఎలా చేసినా కూడా వృధా. అంటే ఇప్పుడు చీకట్లో నడిచినవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు వాడు తెలియదు, ఎంత దూరం నడిచినా కూడా. అలాగే మనోనేత్రాలు వెలిగించబడటం లేదనంటే విశ్వాసం లేనటువంటి అవిశ్వాసపు నడక జీవితాంతం నడిచినా కూడా వృధానే. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటో తెలియదు. విశ్వాసంతో, దేవుని నిరీక్షణతో నువ్వు వేసే ప్రతి అడుగు కూడా అమూల్యమైనటువంటిది. సో ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అప్పులు, అనారోగ్యము, పేదరికము, ఒంటరితనం, నిరుద్యోగం, గర్భఫలం లేకపోవటం, లేకపోతే బిజినెస్లో లాస్ అయిపోవటం, సరైన పని లేకపోవడం, సరైన భవిష్యత్తు, అసలు జీవితమే గందరగోళంగా ఉంటూ ఉన్నది. ఎందుకని అంటే, ఎందుకని అంత కలవరంలో జీవిస్తున్నాం? ఎందుకని అంత గందరగోళంలో జీవిస్తూ ఉన్నాం? ఎందుకని మనుషుల మీద డిపెండ్ అవుతున్నాం? మరి మనుషులు కాకపోతే ఎలాగండి? సహాయం చేస్తుంది మనుషులే, కానీ నువ్వు డిపెండ్ అవ్వాల్సింది మనుషుల మీద కాదు. గమనిస్తున్నారా? నీ చేతికి శాలరీ ఇచ్చేది, శాలరీ వస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? నీ బాస్ చెప్పిన మాటగా వింటావు. వింటున్నారా? కానీ నీ బాస్ని చేతికి శాలరీ ఇవ్వడం. శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అమెజాన్ ఉంటుంది, జాబ్ ఇక్కడ చేస్తారు, శాలరీ ఇక్కడ ఎవరో పైనుంచి వస్తుంది. కానీ నువ్వు మాత్రం ఇక్కడ వీళ్ళ మాట వింటావు, వీళ్ళు చెప్పినట్టు చేస్తావు. సో ఈరోజు నువ్వేం చేయాలంటే, నీకు మనుషులు సహాయం కావాలి, మనుషులు సహాయం చేస్తారు, మనుషులు నీకు హెల్ప్ చేస్తారు, అలాగని చెప్పి వాళ్ళని పక్కన పెట్టమని కాదు. దేవునికి నువ్వు విబుడిని చూపించినప్పుడు దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు, మనుషుల ద్వారా నీకు కార్యాలు చేస్తుంటుంటాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినంత కాలం, ఈ సత్యం మనం తెలుసుకోలేనంత కాలం మన జీవితంలో ఏది పొందుకోలేం, మనం ఏది ఆశించలేం. దేవుడు చేస్తాడు నువ్వు ఊరుకుంటే, ప్రతిదీ దేవుడి మీద నెట్టేస్తే, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యాలా, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క కాంతి మా ద్వారా ప్రకాశిస్తున్నది. నేను అదే చెప్తున్నాను, చాలా విషయాలు మీరు గమనించాలి. సైతానుగాడు భూమి మీద పనిచేయడానికి ఆడికి అర్హత లేదు, ఏదో ఒక ఎలిమెంట్ కావాలి. అంటే పామును వాడుకున్నాడు ఆదిలో.
ఇప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ భార్యను వాడుకుంటాడు, నీ పిల్లల్ని వాడుకుంటాడు, పరిస్థితి ప్రతిదాన్ని వాడు వాడుకుంటాడు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా మన మీద అటాక్ చేయలేడు కాబట్టి. యోబు జీవితంలో కొంచెం నిరుత్సాహం రావాలంటే ఏం చేస్తున్నాడు? యోబు భార్య ద్వారా మాట్లాడిస్తూ ఉన్నాడు. లేకపోతే ఇలాగా కొన్ని విషయాల్లో సైతాన్ కూడా ఏం చేస్తారంటే మనకి ఇష్టమైన వారిని, మనకు పక్కన ఉన్న వారిని, మనకు దగ్గర ఉన్న వారిని ఏర్పాటు చేసుకుని పోగు చేసుకుని వాడు ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి నువ్వు గ్రహించగలగాలి ఈ మాట ఎవరిది. నాతో చాలా మంది చాలా ఇష్టమైన వారు కొన్నిసార్లు సడన్గా ఆపోజిట్లో మాట్లాడుతుంటుంటారు. నేను అసలు సమాధానం కూడా ఇవ్వను, వాళ్ళకి నవ్వుతూ ఉంటుంటాను అనమాట. ఎందుకంటే అది వాళ్ళ మాట కాదు, అది వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట కాదు, అది వాళ్ళ ద్వారా వచ్చింది కాదు. సో దానికి మనం అంత రియాక్ట్ అవటం మన టైం వేస్ట్, వింటున్నారా? దానికన్నా మనం అంత రియాక్ట్ అవటం వల్ల దాని సమయం వేస్టే, వృధా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. చాలా మంది ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటారు. నేను పని ఉండండి, నేను పని చేసుకుని ఉండండి. నువ్వు దేవుని బిడ్డవు, కానీ పని చేయాలి. సర్వెంట్ లాగా పని చేయాలి, కానీ నువ్వు సర్వెంట్ లాగా దేవుని కాళ్ళ దగ్గర కూర్చోవటమో, దేవునికి దూరంగా ఉండటమో, పనులాగా ఉండటం కాదు. కుమారులు స్వతంత్రులు, నువ్వు స్వతంత్రంగా ఉండాలి, కానీ పని చేయాలి. కాబట్టి నువ్వు సర్వెంట్ ఆఫ్ గాడా, సన్ ఆఫ్ గాడా? నీ పాదాలే శరణం, ఏ పాదాల దగ్గర ఉంటారు? పాదాల దగ్గర కాదు. దేవుణ్ణి తండ్రిగా భావించండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని హత్తుకోండి. దేవుని ఎత్తుకుంటాను అంటున్నాడు. పనుని ఎత్తుకుంటాడా దేవుడు? పనుని ఎత్తుకుంటాడా? ఎత్తుకోడు. బిడ్డ ఎంత మురికైనా సరే ఎత్తుకుంటాడు. దేవుడు నేను బిడ్డగా చూడాలంటున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాలి. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, కానీ సర్వెంట్ ఆఫ్ గాడ్ లాగా నేను పనిచేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుని బిడ్డను. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరు ఆయన విశ్వాసించరు వాళ్ళందరికీ బిడ్డల అధికారం ఇచ్చాడు. నేను అధికారం తీసుకుంటున్నాను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన నాకు ఇచ్చిన అధికారాన్ని తీసుకుంటున్నాను. దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. దేవుని మహిమ ఎలా కనపరచబడుతుందంట? దేవుని మహిమ వారికి, ఇక్కడ ఎంత బాగుందన్నమాట, దేవుని మహిమ కనపరచు సువార్త ప్రకాశము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ కరెంట్ లేదు, కానీ లైట్ రావాలి. దేని ద్వారా? క్యాండిల్ ద్వారా వస్తుంది. క్యాండిల్ వెలిగిస్తే బల్బ్ వెలిగినట్టుగానే లైట్ వస్తుంది. అది కరెంట్ ద్వారా వస్తుంది, ఇది న్యాచురల్గా వస్తుంది. మొత్తం ఏదైతే ఏంటి చీకటిని పారద్రోలతో ఉద్దేశం. ఇక్కడ క్రీస్తు మహిమ ప్రకాశము ఎలా ప్రకాశిస్తుందంటండి? సువార్త ద్వారా. అంటే సువార్త అంటే ఇదే, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి పునరుత్థానుడయ్యాడు. మన పాపాలన్నీ మోసుకొని పోయిన గొర్రె పిల్ల ఆయన మనల్ని విడిపించేశాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, మన కొరకు గొప్ప ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఆమేన్. ఏమైపోయింది ఇదంతా కూడా? మళ్ళీ మొదలుకు వస్తావు, పాపిందేవా, దోసిందేవా. ఎస్, నువ్వు పాపమే, దోసివే. ఎప్పుడు? ఇప్పుడు మీరు జాబ్ రానంతకాలం నిరుద్యోగి అన్నారు. జాబ్ వచ్చా కూడా నేను నిరుద్యోగిని అంటే అందరూ నీ వైపు చూసి పిచ్చాడు అంటారు నేను కదా. ఇప్పుడు నువ్వు డిఎస్సి రాస్తావు, సెలెక్ట్ అయ్యావు, సెలెక్ట్ లిస్ట్లో ఉన్నావు, మెరిట్ లిస్ట్లో ఉన్నావు, వెరిఫికేషన్కి రెడీలో ఉన్నావు, రెడీ అయిపోయావు, వెళ్ళిపోతా ఉన్నావు, అయిపోయింది. ఇప్పుడు నేను నిరుద్యోగిని అని అన్నావంటే అర్థం ఉన్నదా? ఈరోజు చాలా మంది ప్రార్థనలాగా ఉంది. బాప్తీసం పొందావు, యేసుప్రభువుని స్వీకరించావు, నువ్వు నీతిమంతుడిగా ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవుని నీతి నీకు ఆపాదించబడిన తర్వాత నేను పాపిని, నేను అయోగ్యుడును, మట్టి కంటే, పురుగు కంటే, పెంట కంటే హీనమైనటువంటి దానను అని నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే మ్యాచ్ అవుతుందా? ఆలోచించండి ఒకసారి, మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు నేను మంచి కారులో వచ్చి అసలు చాలా పేదరికంలో ఉన్నానండి, తింటాగలేదంటే అందరూ వింతగా చూస్తారు లేదా? అయ్యో అని చెప్పి ఎవరైనా 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్తాడా? నా మాటలు మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. సో మన జీవిత విధానం అంతా ఇలాగే ఉన్నది. ఇప్పుడు మన యొక్క ఆలోచన విధానం అంతా ఇలా ఉన్నది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఆయన.
నీ పట్ల బహు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేసిన గుర్తించితే చాలు, దేవుడు చేసిన కార్యం నువ్వు ప్రకటిస్తే చాలు, నీ ద్వారా దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుందంట. నువ్వు చెప్పే సువార్త ద్వారా దేవుని యొక్క మహిమ వెలుగుతుందంట వాళ్ళకి. హల్లెలూయా. చీకటి జీవితంలో ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పే మాట. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు, ఆ వ్యక్తికి ₹1,00,000 తీసుకుంటాడా? కేజీ బంగారం వ్యక్తి తీసుకుంటాడా? ఆ వ్యక్తికి కావాల్సింది ప్రాణ రక్షణ, ప్రాణం రక్షించబడాలంతే. ఆ వ్యక్తికి బయటపడదాం, ప్రాణం రక్షించుకోవడం కావాలంతే. ఆ వ్యక్తికి కావాల్సింది రక్షణ. అంటే 10 కేజీల బంగారం, కోట్లాస్తో ఇవేమీ అవసరం లేదు. బ్రతుకుంటే కదా వాడు ముందైన ప్రాణం కావాలి, రక్షించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఈ సువార్త ఎంత విలువైనటువంటిది, ఎంత గొప్పది అంటే, ఈరోజున మనిషి బ్రతుకుతున్న మట్టుకు బతుకుతున్నాడు, కానీ అంతా కూడా అంధకారంలో జీవిస్తున్నారు. జీవితం అంతా బంధకాల్లో జీవిస్తున్నారు. సర్వ సమృద్ధిలో ఉన్నామనుకున్నారు, కానీ సర్వ నాశనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అన్ని నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను నమ్ముతున్నాను. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఎవడో వాడు దేవత అంటే ఆడదనుకోకుండా దేవత అంటే సైతాన్ గాడు. ఈ యుగ సంబంధమైన దేవత. యాక్చువల్గా మనం ఆడదెయ్యాలు ఉంటాయి అనుకుంటూ ఉంటాం. ఉండవు. వాడు ఏ రూపానైనా వస్తాడు. సైతాన్ గాడు వెలుగుదూత. వాడు ఏ వేషమైనా వేసుకుంటాడు. పిల్ల వేషం వేస్తాడు, తల్లి వేషం వేస్తాడు, అన్ని వేషాలు వేసుకుని వస్తుంటుంటాడు వాడు. కానీ వాస్తవానికి దేవుడు దూతల్ని ఆడదూతలు చేయలేదు, పిల్ల దూతలు చేయలేదు, తల్లి దూతలు చేయలేదు. మగవాళ్ళని చేశాడు దేవుడు. దూతల్లో మగవాళ్ళే ఉంటారు, పిల్లలు ఉండరు, ఆడవాళ్ళు ఉండరు. సో ఈ యొక్క సత్యం మనకి తెలియకపోవడం వల్ల మన యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఆడదూతలు అయితే చీరలు కట్టిని సున్నీలు ఎగరేసుకుంటున్నట్టుగా రెక్కలతో ఇలాగా ఎవరో ఇమాజినేషన్ చేస్తే ఆ ఇమాజినేషన్ నమ్మేస్తున్నాం, కానీ దేవుని యొక్క ఆలోచన నమ్మట్లేదు. అదే ఇక్కడ మనోనేత్రాలకి గుడ్డితనం. ఈ మామూలు నేత్రాలు అయితే అది కనపడితే నీకు అన్ని చూస్తున్నట్టు బాగానే ఉంటాయి. నీ మనోనేత్రాలు ఏంటంటే దేవుని యొక్క శక్తిని గుర్తించలేవు, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేవు, దేవుడు చేయగలిగినటువంటి విశ్వాస కార్యాలను గుర్తించలేవు. వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతైనా శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేవు. దేవుడు ఎంత గొప్పవాడని సత్యాన్ని గుర్తించలేవు. ఎందుకంటే గుడ్డితనం. దేవుడు నీకున్న సమస్యకు ఆల్రెడీ పరిష్కారం ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చేశాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలి. ఎలాగా? ఎలా స్వతంత్రించుకోవాలి? పలకాల, స్వీకరించాలా, అంగీకరించాలా. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటో సత్యం అంటే, నా యేసయ్యకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. ఎప్పుడు అయిపోయింది ఇదంతా కూడా? నా యేసయ్య కొరకు ఎప్పుడో చేసేసాడు. ఇవన్నీ కూడా అయిపోయినాయి. హల్లెలూయా. ఇది సత్యం, ఇది వాస్తవం. నా యేసయ్యకు ఆల్రెడీ చేసేసాడు, అయిపోయినాయి. వింటున్నారా? హల్లెలూయా. కానీ ఈ యుగ సంబంధమైన దేవతానికి సైతానికి గుడ్డిదనం కలిగజేయడం ద్వారా, దేవా నాకు ఎప్పుడు విడుదలిస్తావు, ఎప్పుడు సహాయం చేస్తావు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అంటే, ఇర్మియాతో దేవుడు అంటాడు, తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానయ్యా. నీ ఊహ పుట్టక ముందే, నీ తలంపు పుట్టక ముందే, నువ్వు ఏమైతే ఆలోచన చేస్తున్నావు అది నీ తలంపులోకి రాకముందే నేను ఎరిగి ఉన్నాను. ఇంకేం కావాలి? అంత ఎరిగి ఉన్నాడంటే దేవుడు, అంత తెలుసంట. నేను ఎరిగి ఉన్నాను. ఇంకా అలాగైతే ప్రార్థన చేయవలసిన లేదా బ్రదర్? ఇంకా అలాగైతే ప్రార్థన ఎందుకండి, ఉపవాసం ఎందుకండి, ఇవన్నీ ఎందుకు అసలని? ఏం తెరలి మనం లేవటం ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? నీ ప్రయత్నం నువ్వు చేయి, ఓడిపోయినా పర్లేదు. ప్రియులరా, నువ్వు అది ఓడిపోయినా పర్లేదు, కానీ నువ్వు ప్రయత్నం చేయటంలో ఓడిపోవద్దు. నువ్వు పనిలో ఓడిపోయినా పర్లేదు, నువ్వు చేసిన ప్రయత్నం విఫలమైనా పర్లేదు. చాలాసార్లు నేను మరి చాలా టైర్డ్ అయిపోయినట్టు పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఒక్కోసారి 1 గంట అయిపోతుంది, 3 గంటలు అంటే 2 గంటల్లో లేచి మళ్ళీ
చేయాలి. అట్లాంటప్పుడు ఈ శరీరం సహకరించదు. ఆత్మసిద్ధమే, స్తోత్రం 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 అని చెప్పి ఈ ఆత్మ పోరాటం చేస్తుంటది. శరీరం ఏం చేస్తుందంటే సహకరించదు అనమాట. శరీరం యాక్సెప్ట్ చేయదు. శరీరానికి రెస్ట్ కావాలి. ఈ యుగ సంబంధమైన దేవత వచ్చి ఏం చేస్తాడు సైతాన్ గాడు, నీ శరీరం అలసిపోయింది, రెస్ట్ తీసుకో. ఎందుకంటే ఆత్మ సిద్ధపడిన రీతిగా శరీరం కూడా సిద్ధపడి రెండు కలిస్తే అద్భుతంగా పరిచర్య జరుగుతుంది. అనేక మంది బలపరచబడతారు. స్పిరిట్ లో దేవుని ఆత్మ చేత నింపబడతారు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నేను ఒప్పుకుంటాను, ఇప్పుడు కూడా చాలాసార్లు నేను ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనిషిగా నేను ఫెయిల్ అయిపోయాను. ఒకసారి నిద్రమత్తుని జయించలేని పరిస్థితులు చాలా ఏర్పడతాయంట. ఎందుకంటే ఆల్వేస్ పర్ఫెక్ట్ అన్నాం అనుకోండి, గర్వం వచ్చేద్ది మనకి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. ఇది దేవుడు ఆత్మ మనలోకున్నప్పుడు మనం సాధ్యం చేయగలుగుతాం. చాలాసార్లు మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు నీ శరీరం నీకు సహకరించినప్పుడు జరిగే పరిచర్య వేరుంటుంది. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు చూసారా, మేము ప్రకాశింపజేస్తూ ఉన్నాం, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఈ యుగ సంబంధమైన చేత మనోనేత్రాలు గుడ్డిదనం కలిగజేస్తాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. అంధకారము నుంచి వెలుగు ప్రకాశించాలంట. వెలుగు ఎక్కడ పుట్టింది? అంధకారము నుంచి పుట్టింది. నీ పరిష్కారం ఎక్కడ పుడుతుంది? నీ సమస్యలో నుంచే పుడుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ యొక్క పరిష్కారం ఎక్కడ వస్తుంది? నీ సమస్యలో నుంచి నీ పరిష్కారం వస్తుంది. నీ ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? శ్రమలు, కీడు, ఇబ్బందులు అనుభవించాక అందులో నుంచి పుట్టుకొస్తుంది. హల్లెలూయా. కలగపువ్వు ఎక్కడ పుడుతుంది? లోటస్. మురికి గుంటలోంచి, మురుకులోంచి, బురదలోంచి తన్నుకుని బయటకు వస్తుంది అది. హల్లెలూయా. వజ్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? వేడి బొగ్గు గనుల్లోంచి వజ్రాలు బయటకు వస్తాయి. చూసారా? పోరాటం లేనిదే విజయం లేదు. పోరాటం లేనిదే విజయం లేదు. కానీ పోరాటం శక్తి నీకు సరిపోదు. నీ శక్తి సరిపోదు, నీ బలం సరిపోదు. మరి ఏం చేయాలి? దేవుని ఆత్మ ద్వారా. ఆమేన్. సంసోను బలాఢ్యుడే, కానీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు మాత్రమే అన్నిటిని జయించగలిగేటువంటి వాడు. అతను దేవుని ఆత్మ సహాయం లేనప్పుడు నార్మల్ అయిపోయాడు. ఈరోజు నీకున్న అప్పు నువ్వు తీర్చాలనుకుంటున్నావేమో, ఈరోజు నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడాలనుకుంటున్నావేమో, ఈరోజు నీకున్నటువంటి గందరగోళం నుంచి నువ్వు ఎలాగైనా సరే విడుదల పొందాలని ఆశ ఎదురుస్తున్నావేమో. ప్రైజ్ గాడ్. మంచిదే. కానీ మనకున్న శక్తి, మనకున్న సామర్థ్యం, మనకున్నటువంటి కెపాసిటీ సరిపోవు. వాటి ద్వారా మనం జయించలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేని ఏమి చేయలేము మనం. అందుకనే వాడు ఏం చేస్తాడంటే ఏమి చేయలేక నీకు గుడ్డిదనం కలిగజేస్తాడు. వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు, వాక్యంలో సత్యం నీకు తెలియజేయనివాడు, ఇంకా భ్రమలో జీవించేలా చేస్తాడు సైతాన్ గాడు. అడుగు, దేవుని అడుగు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప్రశ్నించు. నీతోటి అందరి జీవితాలు బాగున్నాయి, నీ జీవితం ఎలాగే ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఎంతగా దేవుని సంధిలో ఉంటున్నావు, నీతోటి వారందరూ అద్భుతాలు నువ్వు ఎందుకు జరగట్లేదు? దేవుని అడుగు, దేవుని శోధించు. దేవుని శోధించే మనస్తత్వం సైతాన్ గడిది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని శోధించే మనస్తత్వం సైతాన్ గడిది. కాబట్టి ఈ రోజున దేవుని ప్రశ్నిస్తా ఉన్నావా నా ప్రియమైనటువంటి సహోదరి? దేవుని ప్రశ్నిస్తూ ఉన్నావా? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నట్లయితే ఈ రోజున చాలా జాగ్రత్త. సైతాన్ గడి పని అది. దేవుణ్ణి శోధిస్తున్నావంటే సైతాన్ గడి పని అది. సైతాన్ ఏజెంట్గా నువ్వు పని చేస్తున్నావు. మన దేవుడు శాంతి సమాధానానికి కర్త. మన దేవుడు సమాధానం ఇస్తాడు, మన దేవుడు జవాబులు ఇస్తాడు, మన దేవుడు పరిష్కారాలు ఇస్తాడు, మన దేవుడు స్వస్థతలు ఇస్తాడు, మన దేవుడు అద్భుతాలు చేస్తాడు, మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మన దేవుడు ఇస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? ఇది సత్యం. సైతాను ఏం చేస్తాడంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? దేవుడు ఏం పట్టించుకోవట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు. ఇలాగా దేవుని మీద నేరారోపణ చేసేలా చేస్తాడు సైతాన్ గాడు. దేవునిలో లోపాలు చూపించేలా చేస్తాడు సైతాన్ గాడు. దేవుని ప్రశ్నించేలా చేస్తాడు సైతాన్ గాడు. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉంటే సైతాన్ గాడు వచ్చి ఏం చేస్తాడంటే, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే
నీవే అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకో, దూకేసేయి. ఇట్లాంటి పిచ్చి పిచ్చిని పనులు చేయిస్తాడు సైతాను గాడు. వాక్యాన్నే కానీ వాక్యానుసారంగా ఉపయోగించుకోవడానికి సహాయపడ్డాడు. నువ్వు ఏ విధంగా నాశనం అయిపోవాలో వాడు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటుంటాడు. నువ్వు ఏ విధంగా నాశనం అయిపోవాలో వాడు ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నీ పట్ల చాలా ఉన్నతమైన ప్రణాళికలను దేవుడు కలిగి ఉన్నాడు. చాలా ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని పట్ల నువ్వు ఎంతైనా నమ్మకత్వాన్ని కలిగి ఉండొచ్చు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండొచ్చు. దేవుడు చేసే కార్యాలను నువ్వు అనుభవించవచ్చు. దేవుడి చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే అనేక మందికి నీ జీవితం అద్భుతమైన సాక్షిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభువని మమ్మల్ని గురించి యేసు నిమిత్తమే మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. ఏం చేయాలంటండి? ప్రకటించాలి. థ్యాంక్ యూ జీసస్. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. దేవునిది అంటంట. మట్టి ఘటం అంటే ఏంటి? పూర్వం డిబ్బీలుండి, డిబ్బీలు అంటే తెలుసా మీకు? ధర్మ హుండీలు అంటారు. హుండీ మట్టితో చేసేవారు. చక్కగాను. ఓ మ్యాంగో లేకపోతే ఇట్లా చేస్తే దాన్ని మట్టితో దాని చిన్న హోల్ పెట్టారు, డబ్బులు వేసేవాళ్ళు. అందులో చూస్తే మట్టి కొండ, కానీ దాంట్లో చూస్తే డబ్బులుండే. వింటున్నారా? ఇక్కడ అమ్మ చూడండి, మట్టి ఘట్టములో ఐశ్వర్యము. మట్టి ఘటములలో ఐశ్వర్యం. అలాగే ఇదేంటి శరీరం? మన్నైనది. ఈ దేహం మళ్ళీ మన్ను అయిపోతుందంట. ఈ మన్నైనటువంటి ఈ శరీరాన్ని దేవుడు మహిమగా మార్చాడు. ఇందులో ఐశ్వర్యాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఎటు బోయినను శ్రమ పడుచున్నను, ఇరికించబడిన వారము కాము, అపాయంలో ఉన్నను, కేవలం ఉపాయం లేని వారము కాము. హల్లెలూయా. చూసారా? అపాయంలో ఉన్నాం కానీ ఉపాయం లేని వాళ్ళు కాదు. తరమబడుచున్నను, దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించి వారం కాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఆమేన్. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. దాన్ని పోగొట్టుకుని రక్షించుకుంటాడంట. ఎప్పుడు మన జీవితంలో ప్రార్థన కానీ, ఆలోచన కానీ, విధానం కానీ దేని కొరకు ఉంటుంది తెలుసా? మీలో చాలా మంది చెప్పండి, ఎందుకుంటుంది? నా బిడ్డ భవిష్యత్తు బాగోలేదు, వాడి కోసమే నా ఆశ అంతా, ధ్యాస అంతా, జీవితం అంతా, నేను బ్రతికేదే వాడి కోసం. రాంగ్ అది. నువ్వు వాడి కోసం బ్రతకొద్దు, నువ్వు దేవుని కోసం బ్రతుకు. నీ బిడ్డని అద్భుతంగా దేవుడు దీవిస్తాడు, వాడుకుంటాడు. హల్లెలూయా. సైతాను కూడా ఏం చేస్తాడంటే నీ బిడ్డను నీకు విగ్రహంగా చేస్తాడు. విగ్రహారాధన. లేస్తే వాడే, కూర్చుంటే వాడే, వాడితోటే నీ బతుకంతా, నీ కోసం, వాడి కోసం నీ ఆలోచన అంతాను. దేవుడికి మహిమ రాదు. మొదట నీ బిడ్డను వెతుకని చెప్పాలి కదా దేవుడు. మొదట నీ భర్తను వెతుకని చెప్పాలి కదా. మొదట నీకున్న వాటిని చూడని చెప్పాలి కదా. మొదట దేవుడు రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీకంటే నీ బిడ్డలకి ఏది కావాలో, ఎవరికి ఏది కావాలో అన్నీ అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఇంకా ఏదో చేస్తాడు, ఏదో వస్తుంది అనేటువంటి ఆలోచనలో జీవిస్తున్నారు, కానీ దేవుడు ఆల్రెడీ చేసేసాడు. ఆమేన్. దేవుడు ఆల్రెడీ చేసేసాడు. ఇది ఎక్కడ మనకి నడుస్తుంది? ఎక్కడ నెరవేర్చబడుతుంది? దేవుడు ఆల్రెడీ చేసేసాడు అనే సత్యం నీకు ఎక్కడ తెలుస్తుంది? హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ నీకు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆమేన్. దేవుడు ఆల్రెడీ నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఆల్రెడీ నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ప్రణాళిక సిద్ధం చేసేసాడు. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అన్ని సిద్ధం చేసాక నేను భూలోక రాజ్యంలోకి పంపించాడు. దేవుడు నువ్వు వెళ్ళు, నీకేం పని చేయాలి చెప్తున్నట్లేదు. దేవుడు నీకు ఒక పని చెప్పప్పుడు వెళ్ళమంటున్నాడు.
మోసేని పిలిచినటువంటి దేవుడు ఏంటంటే, నీ పని ఏంటి తెలుసా, ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ బానిసత్తులను విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. మోసే ఐగుప్తులు ఎందుకు రావా అంటలేదు, ముందే పని చెప్పేశాడు దేవుడు, వాళ్ళు విమోచించడానికి నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా అనాలోచితంగా పనిచేయడు. దేవుడు ఎప్పుడు కూడా ఏదో అన్నట్టు ఉండదు. ఆల్రెడీ ఆయన ప్లాన్ అనమాట. ఆల్రెడీ సిద్ధం చేసేసి తర్వాత పని చేయమంటాడు. నీకు ఒక పని అప్పు చెప్పాడంటే ఆల్రెడీ దానికి చేసే సామర్థ్యం ఇచ్చేసే నీకు పని చేయమని చెప్తాడు దేవుడు. ఆల్రెడీ అబ్రహాముని దేవుడు ఏం చేస్తాడంటే, ఇస్సాకులకు బలి చేసేయి అన్నాడు. అంటే దేవుడికి కావాలా? నో. దేవుడికి కావాల్సింది అబ్రహాము ఒబీడియన్స్, అబ్రహాము యొక్క డెడికేషన్, అబ్రహాము యొక్క మడం తిప్పినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని చూపించాలి, నిరూపించాలి. ప్రజలకి, రాబోయేటువంటి తరానికి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పాలంటే ఏమైనా నీ జీవితంలో సంఘటనలు. కాబట్టి దేవుడు వేసినటువంటి అబ్రహాముని పరీక్షిస్తూ ఉన్నాడు. అబ్రహాము వెళ్ళి పిల్లవాడిని బలిచ్చేటువంటి సమయంలో, ఆగు అబ్రహమా, వద్దు, అది అక్కడ ఉంది గొర్రె పిల్ల అన్నాడు. ఎక్కడుంది, ఎప్పుడు వచ్చింది? అబ్రహాము ఇళ్ళకి వస్తే చూసేవాళ్ళు కదా వాళ్ళు. అబ్రహాం వాళ్ళు అక్కడ ఉండగా ఆ గొర్రె పిల్ల వచ్చినట్లయితే చూసేవారు కదా. అది ఆ గొర్రె పిల్ల ఎప్పుడో వచ్చింది, ఆ పొదలో చిక్కుకొని అరిసి ఊపికి లేక ఇంకా అరవలేక సైలెంట్ అయిపోయింది. నిజంగా అది అప్పుడే చిక్కుకున్నట్లయితే అరుస్తూ ఉండేది, అబ్రహాం చూసేవాడు, అయ్యో అని వెళ్ళేవాడు. కానీ వాళ్ళు ఈ పనిలో నిమగ్నం అయిపోయారు. కుమారుని బలిచ్చే పనిలో ఉన్నాడు. సో ఇక్కడ ఏది ముందు జరిగింది? అసలే ఆ మోరియా కొండకి, ఆ మోరియా పర్వతానికి అబ్రహాము ఇస్సాకు ముందు వెళ్ళారా, వాళ్ళకంటే ముందు గొర్రె పిల్ల వెళ్ళిందా? ఆలోచించండి. మామూలు న్యాచురల్గా, దీనికి ఏదో డీప్ అవసరం లేదు. చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు అరవటం మానేస్తాడు, ఏదైనా సమస్యలు చిక్కున్నప్పుడు అరిసి ఓపిక లేక సైలెంట్ అయిపోతాడు, ఇంకా ఏం చేయలేడు. అలాగే ఈ గొర్రె పిల్ల కూడా ఆ పొదలో చిక్కుకునేట్లాగా, అంటే దేవుడు ఆ గొర్రె పిల్ల నాలుగు అక్కడ ఏర్పాటు చేశాడు. సో అది ప్రయత్నం చేసి విఫలమై ఉండొచ్చు, ఏమైందో తెలీదు. అక్కడ ఉన్నది అసలు దాని పర్పస్ ఏంటి? దేవుడు ఆ యొక్క గొర్రె పిల్లని ఇస్సాకు ప్లేస్లో ముందుగానే సిద్ధం చేసి, ఇస్సాకుని బలిచ్చుకోవడం దేవుని ఉద్దేశం కాదు. ఇస్సాకు మరి దేవునికి బలి కావాలన్న దేవుని యొక్క ఉద్దేశం కాదు. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఏది మన నుంచి ఆశించడండి, విశ్వాసాన్ని మాత్రం ఆలోచిస్తాడు. విశ్వాసం కావాలా ఆయనకి? నువ్వు దేవుని ఎంత విశ్వాసం ఉంచావు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలా మంది దేవుడు ఏదో నా దగ్గర నుంచి ఆశిస్తున్నాడు, ఎస్, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా, నీకు విశ్వాసం లేకపోతే నేను మూర్ఖుడు అని పిలుస్తాడు దేవుడు, మూర్ఖతరం అని పిలుస్తాడు. విశ్వాసం కావాలా? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనడు అసాధ్యం. కానీ విశ్వాస వీరుడువైనా కానీ నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసంలో వీరత్వం ఉన్నా కానీ నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, మనకి డబ్ల్యూడబ్ల్యూలో ఇలా వాళ్ళు బాక్సింగ్ చేస్తుంటారు కదా, సడన్గా వాళ్ళ లవర్ వస్తేసరికి ఎంత కూల్ అయిపోతాడు ఆయన. అలాగే నీకు కొండలు పెగిలించేటువంటి విశ్వాసం నీకున్నా కానీ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. చూసారా, నీకు కొండలను పెగిలించే విశ్వాసం నీకున్నా కానీ ప్రేమ లేకపోతే, అంటే దేవుడు ప్రేమనగా యేసయ్య, గాడ్ ఇస్ లవ్, ప్రేమ లేకపోతే వృధా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎంతకాలం ఇంకా ఈ యొక్క ఆచారంలో పడి ముందుకెళ్ళిపోతుంటున్నాం, జీవితాన్ని ముగించేస్తాం ఇలాగా. ఇంకెంతకాలం మనం ఆచారంలో జీవిస్తాం? ఇది అనుకూల సమయం. ఆచారాన్ని పక్కన పెట్టి అద్భుతాలను చూసే రీతిగా, అద్భుతాలు పొందుకునే రీతిగా, అద్భుతమైన రీతిలో మనం నడిపించబడదాం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. దేవుడు నువ్వు పుట్టక ముందే నీ ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు మన దేవుడు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నిన్ను చూసిన దేవుడు. ఏమో బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా కూడా మాకేం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ అప్పు నుంచి బయటపడతలేదు, రోజు రోజుకి అప్పులు ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. షుగర్ పేషెంట్స్కి చిన్న గాయం తగులుతుంది, కోతికి చిన్న పుండు ఏర్పడుతుందంట. ఆ పుండుని గోకి 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 కోతి ఆ పుండు ఇల్లంతా పాకి చచ్చిపోతుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏమవుతుందంటే చిన్న గాయం తగులుతుంది, దాన్ని వెంటనే డ్రెస్సింగ్ చేసుకుని దాన్ని మంచిగా చేసుకుంటే అక్కడితో ఆగిపోతుంది. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ లేక ఆ నెమ్మదిగా పాటు కుళ్ళి ఆ కుళ్ళు అంతా కూడా మొత్తం కాలు తినేయటం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకని అలా జరిగింది? దాన్ని పట్టించుకోకపోవటం. చిన్నగానే ప్రారంభమైంది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇట్లానే ఉన్నది. నెగ్లెక్ట్ అనమాట. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఇంకా నా వల్ల కాదు, నేనంతే, నేను ఎంత ప్రార్థన చేసినా జరగట్లేదు, నేను జరగదులే, నేను ఇంతే, నా పరిస్థితి ఇంతే, బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఇంకేం సాధించలేను, నాకు దేవుడు ఏం చేయడం ఇంకా. ఏం పలుకుతున్నావు నువ్వు? ప్రతికూల పరిస్థితులు పలుకుతున్నావు. నువ్వు విత్తనాలు నాడుతూ ఉన్నావు. నాకు జరగదు అనే విత్తనం వేశారు, రేపు మొక్క అవుతుంది, ఎల్లుండి మహావృక్షం అవుతుంది, నిన్ను కమ్మేస్తుంది. అది ఆ యొక్క చిక్కుకొని పోతావు, ఐహిక విచారమైన చిక్కుకొని పోతావు. నీ మైండ్ అంతా కూడా పాడైపోతుంది. నీ మైండ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎదగని కూడా దేవుళ్ళు ఎదగని కూడా సైతాన్ గాడు. ఐహికమైన విచారములు వచ్చేస్తాయి. ఏమో ఎలాగో ఈ పిల్లల్ని ఎలా చదివించాలో, ఇది ఎలా కట్టాలో, అది ఎలా చేయాలో, ఏది ఎలా చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు కదా. ఈరోజు చాలా మంది యొక్క ఆలోచన విధానం ఎట్లానే ఉన్నది. ఈరోజు చాలా మంది యొక్క జీవిత విధానం ఎట్లానే ఉన్నది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. బహు ఉన్నతమైన ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సత్యం ఏంటంటే దేవుడు నీ పట్ల ఆల్రెడీ కార్యం చేసేసాడు. సత్యం ఏంటంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేసేసాడు. సత్యం ఏంటంటే నువ్వు ప్రజెంట్ ఉన్న పరిస్థితికి పరిష్కారం ఎప్పుడో వెల్లడి చేశాడు దేవుడు, ఎప్పుడో ఇచ్చేసాడు. నువ్వేం చేయాలంటే స్వతంత్రించుకోవాలి. నువ్వు స్కూల్లో చదివేటంటే లెక్కల పుస్తకంలో నువ్వు లెక్క చేస్తుంటే దానికి ఆన్సర్ ఆల్రెడీ వెనకాల ఉంటుంది. వింటున్నారా? సమస్య ఎప్పుడైతే ప్రింట్ అయిందో పరిష్కారం కూడా అప్పుడే ప్రింట్ అయిపోయింది. లెక్కల పుస్తకంలో పరిష్కారం ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. వింటున్నారా? నువ్వు సమ్మంతా చేసాక లెక్కంతా చేసాక ఆన్సర్ కరెక్టా కాదన్నప్పుడు వెనక్కి వెళ్ళి చూసుకుంటావు. ఎప్పుడుందా ఆన్సరు? నువ్వు సమస్య పరిష్కరించక ముందే ఆన్సర్ ఉంది అక్కడ. చూసారు ఎప్పుడన్నాను? చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏవైతే లెక్కలు ఉన్నాయో ప్రతిదాన్ని ఆన్సర్ చివరిలో ఇస్తాడు వాడు. లాస్ట్లోను ఈ లెక్క ఆన్సర్ ఇది, ఈ లెక్క ఆన్సర్ ఇది అని చెప్పి చివరిలో ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు ఆన్సరు? ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడా? వినాలే. ఎప్పుడు ఇచ్చాడు ఆన్సర్? ఇప్పుడు నువ్వు చేస్తున్నప్పుడా? కాదు, ఆల్రెడీ ముందే ఈ బుక్ ప్రిపేర్ అయినప్పుడే నీ సమస్యతో పాటు నీ పరిష్కారం కూడా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే నీకు ఆ సమస్య అందులో ప్రింట్ చేసే ముందు ఆ సమస్యను పరిష్కరించే అప్పుడు ఆ సమస్యను అట్టుకొచ్చి అందులో పెడతారు. నీకు ఒక లెక్కను అందులో ప్రవేశపెట్టే ముందే, ఒక ప్రశ్న అందులో ప్రవేశపెట్టే ముందే ఆ ప్రశ్నకు ఆన్సర్ తెలిసాకే
అప్పుడు ప్రశ్న అందులో పెడతారు. ఆమేన్. వింటున్నారా? సో కాబట్టి ఈరోజు నువ్వు ఏదో సమస్యలు అనుభూతి చేస్తున్నావు, ఎలాగ దీనికి పరిష్కారం అర్థం కావట్లేదు, ఎలాగ దీని నుంచి బయటపడాలో, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి కదా? మీలో చాలా మంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎలా 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 ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? థ్యాంక్ యూ లార్డ్, ఆల్రెడీ ఈ సమస్య నుంచి విడిపించేస్తావు. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి నేను ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు అసలు ఏమి తెలిసేది కాదు. చిన్న ఫోన్ పెట్టుకుని ఎట్లా చేసేవాళ్ళం. ఈరోజు చూడండి, మంచి ఇది 40,000 రూపాయల మైక్, ఇది ఈ లైట్స్, కెమెరా, ఇవన్నీ ఇంట్లోంచి లైవ్ ఇస్తున్నా కానీ ఇంత ఎక్విప్మెంట్ పెట్టి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. నేను ఇంకా ఆశపడుతున్నాను. మంచి మంచి ఎడిటర్స్ కావాలి, మంచి మంచి కెమెరామెన్స్ కావాలి, మంచి ఎలక్ట్రీషియన్స్ కావాలి, మంచిగా పనిచేసేటువంటి పరిచర్యలు చాలా మంది కావాలి. అప్పుడు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా అవన్నీ దేవుడు నెరవేరుస్తాడని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుడు అవన్నీ నెరవేరుస్తాడని నమ్ముతున్నాను నేను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆల్రెడీ నెరవేర్చేశాడని నమ్ముతున్నాను నేను. ఆత్మలోకంలో ఆల్రెడీ చేశాడు దేవుడు. అన్ని స్పెషల్గా చూసుకునేటువంటి వారు కెమెరామ్యాన్స్, లేకపోతే ఎడిటర్స్, ఇవి అవి అన్నీ కూడా హల్లెలూయా. ఏది కూడా అవసరం లేకుండా జస్ట్ ఇలా వచ్చి నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అంత ఫ్రీడమ్ దేవుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. నేను స్వతంత్రించుకుంటున్నాను. ఆమేన్. ఎందుకంటే ఇవన్నీ పనులు ఒకరు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అలసట వస్తుంది. కానీ చాలామందికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండొచ్చు కొంతమంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అలసిపోయినా కానీ ఏమైనా కానీ దేవుని పని మాత్రం నేను నెగ్లెక్ట్ అయితే చేయట్లేదు ప్రియులరా. ఎస్, మీకు కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు. ఆయన నిద్రపోతా మాట్లాడతాడు, ఈయన మత్తులో మాట్లాడతాడు. ఎస్, కానీ నేను ఇది ఫెయిల్ అవుతా అవ్వచ్చు, కానీ ఈ పని మాత్రం నేను ఫెయిల్ అవ్వట్లేదు. ఈ పనిలో నేను ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి ఈరోజున నువ్వు ప్రయత్నించడంలో ఫెయిల్ అవ్వద్దు. నువ్వు ప్రయత్నం ఫెయిల్ అయినా పర్లేదు, కానీ వింటున్నారా, నువ్వు చేసినటువంటి పని ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ప్రయత్నం చేయటమే ఫెయిల్ అవ్వద్దు. అసలేని ప్రయత్నించు, ఫలితం ఫెయిల్ అయినా పర్లేదు. కాబట్టి ఈ రోజున నా జీవితంలో కూడా నేను చాలాసార్లు ఒక మనిషిగా మనం ఫెయిల్ అయినంత రానే తప్పేమీ లేదు, కానీ ప్రయత్నంలో ఫెయిల్ అవ్వద్దు. ఫలితంలో నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఫలితాలను మార్చే దేవుడు మనకున్నాడు. ఫలితాలను మార్చే దేవుడు మనకున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన ఫలితాలు మార్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో నీకు చేతనైన ఏ పని శక్తి లోపం లేకుండా చేయండి. ప్రార్థన చేయడం వచ్చా, శక్తి లోపం లేకుండా చేయండి. బైబిల్ చదవడం వచ్చి, ఏదొచ్చా అది చేయండి. ఈ యొక్క విషయం ఇంకొకరు షేర్ చేయగలరా? ఎప్పుడు చూడండి, చక్కగాను లైవ్లోకి వస్తాం మనం. జస్ట్ థంబ్ సింబల్ లైక్ చేయండి, సింపుల్. అది ఏమొస్తుంది దానివల్ల అంటే ఇంకొకరికి వెళ్తుంది. నీకు ఇది నచ్చింది కాబట్టి ఆ యూట్యూబ్ ఏం చేస్తాడు, వీళ్ళకి నచ్చిందంటే ఈ ప్రోగ్రామ్ ఇంకొకరు నలుగురు పంపుదామని పంపిస్తాడు, రికమెండ్ చేస్తాడు. అంతే దాంట్లో ఉన్నట్టు సీక్రెట్. అంటే నీకు తెలియకుండా ఒక తంబ అలాగ వేయటం వల్ల ఇంకొకరికి దేవుని యొక్క వాక్యం వెళ్ళేటువంటి అవకాశం నువ్వు కల్పిస్తున్నావు కదా. కానీ ఆ విషయంలో మనం అస్సలు నెగ్లెక్ట్ చేస్తాం, మర్చిపోతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని పని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, దేవుడు నీకు అప్పగించినటువంటి దాన్ని ఎంత శ్రద్ధగా చేస్తూ ఉన్నావు. అంటే ఫెయిల్ అవుతామని చెప్పేసి ప్రతిరోజు కూడా జస్ట్ అలా లేచినట్లేసి అలా పడుకుంటూ అతి కాదు. ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అవుతాం కామన్, కానీ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. ఎగ్జామ్ ఒకసారి ఫెయిల్ అయ్యమంటే ఏం చేస్తాం? నో, నెక్స్ట్ టైం ఇలాగైతే ఫెయిల్ అవుతున్నాం, దీనికంటే బాగా ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి, అలర్ట్గా ఉండాలి. నేను కూడా చాలాసార్లు చాలా విషయాల్లో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నో 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 ఇలా జరగకూడదు, ఇలా ఉండకూడదు అని అలర్ట్ అవుతుంటుంటాం. అంతే కదా. గోయితులో అడిగేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? బుద్ధి వచ్చి కాలు కడుక్కున్నాం, మళ్ళీ గోతులేస్తావా? అయ్యో. సో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
కేవలం దేవుని మీదే దృష్టిని పెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు వైపు చూచుచు ఓపికతో పందిరంగంలో నేను పరిగెడుతున్నాను. యేసు వైపు చూడాలి, నువ్వు పరిగెట్టాలి. యేసు వైపు చూడాలి, నువ్వు పరిగెట్టాలి. యేసు వైపు చూస్తా కూర్చుంటే నీ ప్రయాణం ముందుకు వెళ్తావు. యేసు వైపు చూస్తూ కూర్చొని యేసు వైపు చూచుతూ ఓపికతో పరిగెడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పందిరంగం అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూసారా పౌలు గారు. ఓపికతో. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన, ఓపికతో. హెబ్రీ పత్రిక 12:2 చూసినట్లయితే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీ పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు పందిరంగంలో పరిగెత్తు, పరిగెత్తు. నీ గురి, నీ గమ్యం యేసు ఉండాలి, యేసై ఉండాలి. యేసు ఉన్న ఇంటిలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్, హ్యాపీ హ్యాపీ హోమ్. హ్యాపీ అనే మాటలు హ్యాపీ ఉండదు. హ్యాపీ హ్యాపీ హోమ్ ఎలా ఉంది? చాలా మంది ఇట్లా ఉంటుంది అనమాట. సంతోషం అనే మాట సంతోషంగా పలకరు. ఇంకెక్కడతో సంతోషం? సంతోషం అంటే ఎక్కడి నుంచో రాదు. ఇదే సంతోషం వ్యక్తం చేయాలి. నువ్వు ఇవ్వాలి సంతోషం, నీలోంచి బయటికి పంపించాలి. నీలో ఉంది, నువ్వు దాన్ని ఏం చేయాలంట? వెల్లడి చేయాలి. అంతేగాని ఎక్కడి నుంచో రాదు, అమెరికా నుంచో ఆంధ్ర నుంచో రాదు సంతోషం. నీలో ఉంది సంతోషం. కోపం నీలో ఉంది, అసూయ నీలో ఉంది, ద్వేషం నీలో ఉంది. దాన్ని ఏం చేయాలంట? కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి, ఆమేన్, విడిచిపెట్టి, ఆమేన్. మనం వాటర్ బాగా తాగుతాం, మూత్ర విసర్జన చేయాలి, యూరిన్ పాస్ చేయాలి. లేకపోతే మంచి వాటరే తాగో, యూరిన్ పాస్ అయిపోతే బ్లాడర్ నిండి పోతాం కదా. అలాగే కొంత చెత్త విసర్జించాలి, కొంత ద్వేషం, అసూయ వీటిని విసర్జించాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టాలి. నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, విడిచిపెట్టాలి. విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక ఉండాలి పరిగెత్తాలంటేని. పరిగెట్టి ఆగిపోవటం కాదు, ఓపికతో పరిగెట్టాలి. గమ్యం చేరేంత వరకు పరిగెట్టాలి. నీ గురి, నీ గమ్యం చేరేంత వరకు నువ్వు పరిగెట్టాలి. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే ఏమవుతుంది? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. ఆమేన్, హల్లెలూయా. నీ ఓపిక పెరుగుతుంది. ఇంకా నాకు ఓపిక లేదండి, ఇంకా నా వల్ల కావట్లేదండి, ఏదో చేస్తాడు దేవుడు అని చెప్పి వచ్చామండి యేసుప్రభులోకి, ఏం అవ్వలేదండి. యేసుప్రభు ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఏం జరగలేదండి. అవునా? చాలా మంది ఆలోచన విధానం ఇట్లానే ఉంటుంది. చాలా మంది యొక్క ఆలోచన విధానం వింటున్నారా? ఇలానే ఉంటుంది. వాళ్ళు ఏది ఆశించి వస్తారో ఏది జరగదు, ఏది ఆశించి వస్తారో ఏం జరగదు కదా. అంతే, డిసప్పాయింట్ అవుతారు, డిస్కరేజ్ అవుతారు. ఇంక దేవుడు ఏం చేయడులే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఓపికతో పరిగెడుతున్నారు కానీ ఓపిక లేదు చాలా మందికి. కొంచెం పరిగెడుతున్నారు, ఆగిపోతున్నారు, కొంచెం కూర్చున్నారు. బహుమతి రాదు వాడికి. వస్తుందా? మధ్యలో ఆగిపోయినప్పుడు బహుమతి ఎలాగ వస్తుంది? నువ్వు గమ్యం చేరేంత వరకు, గురి గమ్యం చేరేంత వరకు యేసు వైపు చూడు. మనం ప్రార్థన చేస్తాం, మా అత్తగారు ఆయన సాయం చేస్తుందా? మనం ప్రార్థన చేస్తాం, మా మామగారు అనుకొని ఇస్తాడా నాకు? మనం ప్రార్థన చేస్తాం, మా పాస్టర్లు అయితే ఏం చేస్తారు? మా విశ్వాసాలు అనుకోవాలని పంపుతారా? సో దీనివల్ల డిసప్పాయింట్ అయిపోతాం అనమాట. ఏమి రాదు సాయం, ఏం పొందుకోం, ఏమి జరగదు. ఏమీ జరగదు, అంతే, ఏం జరగదు. డిసప్పాయింట్ అవుతాం. ఏంటి దేవుడు? నువ్వు యోగను ఎదురిస్తే నూతన బలం పొందుకుంటావు, ఓపిక పెరుగుతుంది. ఆ ఓపికతో ఏం చేస్తావు? పరిగెడుతూనే ఉంటావు. ఎప్పటి వరకు? నీ గమ్యం చేరేంత వరకు, నీ గురి చేరేంత వరకు, హల్లెలూయా, నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఓపికతో పరిగెడతావు. ఓపిక లేదనుకోండి, నీకు చిరాకు, సహనం లేదు, చిరాకు ఎక్కువ, పని అవుతుందా?
నువ్వు బ్యాంకులోకి వెళ్ళావు, డబ్బులు తీసుకోవాలి, పెద్ద లైన్ ఉంది, ఓపిక లేదు నీకు, వచ్చేసావు, డబ్బులు వస్తాయి చేతికి, రావు. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావు, వస్తువులను తీసుకున్నావు, బిల్లు చూస్తే పెద్ద లైన్ ఉంది, కోపం వచ్చింది, అక్కడ పడేసి వచ్చేస్తావు. వస్తుంది ఒకటన్నా చేతికి? ఓపిక లేని ఏది పొందుకోలేవు, సహనం లేని ఏది పొందుకోలేవు. వింటున్నారా? సహనం లేనిది ఏమీ పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సహనము లేనిదే నువ్వు దేన్ని పొందుకోలేవు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. సహనము లేనిదే ఏమీ పొందుకోలేవు. హల్లెలూయా. సహనం చాలా ఇంపార్టెంట్. సహనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓపిక, సహనం ఇవి చాలా ఇంపార్టెంట్. ఓపికతో పరిగెత్తదము. కాబట్టి మీకు పరిష్కారాలు కావాలా? ప్రభు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే శాంతి సమాధానాలకు పరిష్కారాలకు కర్త అయిన. నువ్వు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా సరే దానికి పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దానికి పరిష్కారం ప్రభు దగ్గర ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఈ యొక్క వర్తమానం మరలా వినండి. మీలో ఓపిక పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. ఖచ్చితంగా నీ గోల్ రీచ్ అయ్యేంత వరకు సహనం కోల్పోవు, ఓపిక కోల్పోవు. నీకు ఓపిక లేదా? ఏసే చూడు, ఏవో ఒకరికి ఎదురుస్తారు, నూతన బలం పొందుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే నూతన బలం చేత నింపబడతావు, నీ పరుగు వేగాన్ని పెంచుతావు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పరుగు వేగాన్ని పెంచుతావు. ప్రభు పట్ల నీ ఆసక్తిని పెంచుకుంటావు. ఏ సమస్య వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క అద్భుతమైన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు. ఎవరైతే వాక్యం వినారో అందరి జీవితంలో మైటీ మార్పులు చేసావు. నీ వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే కృప వారికి ఇచ్చినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థించున్నాము, పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎర్లీ మార్నింగ్ 3:30కి షార్ప్గా స్టార్ట్ చేస్తాను రేపు. ఖచ్చితంగా నేను మీరంతా కూడా ఎర్లీ మార్నింగ్ 3:30 లైవ్లో పాలు పంచుకోండి. దేవుని కృప మీకు తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్.